ఇదొచ్చేసరికి ఏంటి అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ది వాళ్ళు వెళ్ళిన వాళ్ళున్నారు కదా! అంటే 6 మంత్స్ ఏమో కొన్ని బ్రాంచెస్‌కుంటాయి. ఇది 6 మంత్స్ ఏమో కొన్ని బ్రాంచెస్‌కుంటాయి కదా! అలా ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కి వెళ్ళిన వాళ్ళున్నారో వాళ్ళ కోసమనమాట. ఇదైతే ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీ పేమెంట్ నోటిఫికేషన్‌దయితే. సో, వాళ్ళు మాత్రం కన్ఫర్మ్‌గా చెక్ చేసుకోండి. ఎప్పుడు కట్టాలి ఫీజ్ పేమెంట్ ఏంటి అనేది మాత్రం చూడండి. అలానే సప్లీస్ ఉన్నవాళ్ళు కామన్‌గా ఎగ్జామ్ అయితే రాస్తారు కదా! మన ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి వాళ్ళు కూడా పేమెంట్ అయితే చేసేసుకోండి. ఎగ్జామ్ పేమెంట్. అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళు మాత్రం అది ఎగ్జామ్ రాస్తూ ఇక్కడ ఎవరైతే సప్లీస్ ఉన్నాయో ఎగ్జామ్ రాస్తూ ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీస్ కూడా పే చేయాలి. సో, ఇక్కడ మనకొచ్చేసరికి చూసినట్టయితే C23 స్కీమ్ వాళ్ళకి అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్సే ఉన్నారు. దేని ద్వారా మనం ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి. 10-10th మంత్ అన్నమాట. అంటే ఇప్పుడే అక్టోబర్ మంత్ నుంచి 10th నుంచి స్టార్ట్ అవుతది. 11th మంత్ 10th లోపు మనం కట్టుకోవచ్చనమాట 2025లో. ట్రైనింగ్ అసెస్మెంట్ ఫీజ్ ఏమో 600 తీసుకుంటారు. మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కెళ్లారు కదా! అసెస్మెంట్ మార్క్స్ అనేవి వేస్తారనమాట. సో, వాటికి ఫీజ్ అనేది 600 తీసుకుంటారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ పాస్ సర్టిఫికేట్ వస్తుంది కదా! ఆ పాస్ సర్టిఫికేట్ కోసమేమో 600. టోటల్ మీరు 1200 అనేది పే చేయాలి. 600 ఒకసారి పే చేయడం కాదు. 1200 ఒకేసారి పే చేసుకుంటే మంచిది. ఈ డేట్ లోపు మనం పే చేయాలనమాట. సో, కన్ఫర్మ్‌గా పే చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంకా కొన్ని డేస్‌లో మనకి రిలీజ్ చేసేస్తారు కాబట్టి మనకి ఆ పేమెంట్ అనేది మనం చేసేసుకోవచ్చు. ఈ యూజ్ చేసే పేమెంట్‌లు బట్టి చేయొచ్చు. గేట్‌వే చేయొచ్చు, డెబిట్ చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా మనం ఏదైనా దేని ద్వారా అయినా చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇంకా ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఒకవేళ డేట్స్ కావాలి ఇన్ఫర్మేషన్ అన్నా సరే చెప్పండి. డేట్స్ అనేవి రిలీజ్ చేయగానే నేను అది కూడా వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. సో, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.